హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ తమ్మునేల్ చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ యొక్క సుప్రీంకోర్టు కేసు గురించి చెప్పబోతున్నా. సో యాక్చువల్గా ఇది అందరికీ నిరాశ మిగిలించిందని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. యాక్చువల్గా ఏపీ కానిస్టేబుల్ హీరింగ్ అనేది ఈరోజు జరగాల్సి ఉంది. బట్ అది మన కేసు యొక్క నెంబర్ కూడా మీ అందరికి తెలిసిందే, 41. సో బట్ అది జరగలేదండి. ఆ కేసుని మనకి ఆఫ్టర్ 3 వీక్స్ పోస్ట్ పోన్ చేశారండి. అంటే ఆఫ్టర్ 3 వీక్స్ అంటే మనకి మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు ఇది జనవరి లాస్ట్ వీక్. ఆఫ్టర్ 3 వీక్స్ అంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్ పోస్ట్ పోన్ చేశారు. సో ఫిబ్రవరి లాస్ట్ వీక్ మనకి ఈవెంట్స్ అంటే కేసు అనేది కొలిక్కి వచ్చినా మనకి ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి అనేది చాయిసెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మార్చిలో మనకి ఎలక్షన్ కూడా వస్తుంది. సో ఈవెంట్స్ కండక్ట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. సో నాకు తెలిసినంత వరకు మనకి యాస్పిరెంట్స్కి ఇది చాలా నిరాశ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే, మనకి ఈవెంట్స్ అనేది ఎలక్షన్స్ తర్వాతే మరి ఇక్కడ జరగబోతాయి అనేది మనం మెంటల్గా ఫిక్స్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో దాని యొక్క అప్డేట్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో ఇది ఫ్రెండ్స్ అప్డేటు, మీరు చూడండి. యాక్చువల్గా ఇక్కడ మన కేసు యొక్క నెంబర్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 41. ఇక్కడ చూసేసరికి ఓవర్ లిస్ట్ ఆఫ్టర్ వీక్స్ అని చెప్పేసి అక్కడ 3 అని ఇచ్చాడు. అంటే సో ఇది 3 వీక్స్కి పోస్ట్ పోన్ అయినట్టు. సో మనం ఇది ఎంతో ఆతృత మీద ఈరోజు ఫైనల్ అవుతుంది, ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు అని చాలా వెయిట్ చేసాం. బట్ మనకనేది ఇది నిరాశ కలిగించిందని నేను అంటున్నాను. ఎందుకంటే యాక్చువల్గా మీ అందరికీ తెలిసిందే, ఈవెంట్స్ యాక్చువల్గా నోటిఫికేషన్ ఇచ్చి 1 ఇయర్ కంప్లీట్ అయింది. అదేవిధంగా నిన్నటితో అంటే జనవరి 22 తోటి మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అవి కూడా 1 ఇయర్ కంప్లీట్ అయ్యింది. బట్ మనకంటూ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయలేదు. సో అది వగేరా కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. బట్ ఈసారి ఫైనల్ అయ్యి మనకి ఈవెంట్స్ పెడతారని అనుకున్నాం. బట్ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం అవ్వలేదు. సో ఇది ఫ్రెండ్స్, ఇక మనం ఏం చేయాలనుకున్నది అనేది మన నిరాశపడకుండా మనం గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వడం, అదేవిధంగా ఆర్ఆర్బీకి కూడా ప్రిపేర్ అవ్వడం మంచిది. ఎందుకంటే మనం నెగ్లెక్ట్ చేసామంటే ప్రిపరేషన్ని మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ప్రిపరేషన్ అనేది మాత్రం ఎవరు ఆపద్దు. బట్ చాలా సాడ్ అనుకోని చెప్పాలి, కానీ ప్రిపరేషన్ అయితే మాత్రం ఎవరు ఆపద్దండి. ఎందుకంటే ఫర్దర్గా ఎలక్షన్స్ అనేది మనకి మార్చ్ టు ఏప్రిల్ మధ్య జరుగుతుంది. మేబీ ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి కూడా మే తర్వాత కండక్ట్ చేసే చాయిస్ కూడా ఉండొచ్చు. సో ప్రిపరేషన్ మాత్రం ఎవరు ఆపొద్దు. ఎందుకంటే అప్పటికి మనం కొంచెం స్ట్రాంగ్గా ఉంటే మన ప్రిపరేషన్ కూడా చాలా బాగుంటే మనం జాబ్ చూస్ చేయడానికి చాలా చాయిసెస్ ఉంటుంది. సో ఇదే చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్, ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ please support me and please subscribe me friends. Thank you very much.